వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ జర్నలింగ్ కిట్ని అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. అండ్ ఈ కిట్ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ ఈ కిట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు 323 రూపీస్ పడింది. ఈ కిట్ వచ్చేసి వింటేజ్ గర్ల్ థీమ్ జర్నలింగ్ కిట్ అన్నమాట. ఫస్ట్ లుక్లో చూస్తే ఈ కిట్ వింటేజ్ గర్ల్ అస్థెటిక్ థీమ్లో ఉంది. ఓల్డ్ స్టైల్ ఇల్లుస్ట్రేషన్స్, వార్మ్ కలర్ అండ్ వింటేజ్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బేసిక్గా చూస్తుంటే. ఇప్పుడు నేను ఈ కిట్ ఓపెన్ చేసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో అవన్నీ నీట్గా 1 by 1 నేను మీకు నీట్గా చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక బుక్ ఇచ్చారు అండ్ వింటేజ్ గర్ల్ స్టిక్కర్స్, డెకరేటివ్ పేపర్స్ కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి, మెమో షీట్స్ ఉన్నాయి, వాషీ టేప్స్ ఉన్నాయి, ఇలా చాలా ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే ఈ బుక్, ఇదైతే చాలా డీసెంట్గా అస్థెటిక్గా ఉంది. బికాజ్ నేను ఇంతకుముందే మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టు బుక్స్ అనేవి అన్నీ కామన్గానే ఉంటాయి. బట్ వాళ్ళు మనకి పైన ఇచ్చే ఆ థీమ్కి తగ్గట్టు ఇచ్చే ఇమేజ్ లైక్ ఈ పేపర్ మాత్రమే డిఫరెంట్ అని. బుక్ కూడా నార్మల్గా ఉంది, పర్లేదు. మనం చిన్న వాటికి ఈ జర్నలింగ్ వాటికి ఈ బుక్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. పేపర్స్ కూడా ఆల్మోస్ట్ చాలానే ఉంటాయి, క్వాలిటీ కానీ ప్యాకింగ్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ వాషీ టేప్స్ కూడా 2 ఇచ్చారు. అండ్ ఇవి లెటర్స్ టైప్లో మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అలాంటి గ్రీటింగ్ కార్డ్స్ టైప్లో ఒక 2 ఏమో ఇచ్చారు. వాషీ టేప్స్ అనేవి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలింగ్ కిట్లో మనకు ఒక 2 ఇస్తారు. ఇలాంటివి కూడా ఒక 2 కార్డ్స్ లాగా ఇస్తారనమాట. బేసిక్గా ఇక్కడైతే ఈ వాషీ టేప్స్లో ఒకటి ప్లెయిన్గా, ఇంకొకటి కలర్ఫుల్గా ఫ్లవర్స్తో మిక్స్ అయి ఉన్నలాగా ఇచ్చారనమాట మనకు. ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలింగ్ కిట్లో ఇవన్నీ సేమ్గానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకునే థీమ్ బట్టే డిఫరెన్స్ ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చినవి నేను ఇందాక మీకు చూపించాను కదా, అవన్నీ ఇలా ఓపెన్ చేసి 1 by 1 నీట్గా చూపిస్తున్నాను అంతే. నాకు అనిపిస్తోంది ఎందుకో మరి ఈ కిట్ అయితే జర్నలింగ్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది అని. చూసారు కదా, ఇక్కడ వీళ్ళు డిజైన్ రూపంలో ఒక్కొక్కటి ఎంత బాగా ఇచ్చారో, డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఇచ్చారు. ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. వీటితో మనం ఏమన్నా రిజైన్ ఆర్ట్స్కి సంబంధించినవి కూడా చిన్ని ఫోటో ఫ్రేమ్స్కి అలాంటి వాటికి కూడా మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఈ థీమ్ అయితే నాకు ఎందుకో నిజంగానే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇలా కొన్ని కార్డ్స్ కూడా ఇచ్చారనమాట మనకి, డిఫరెంట్ డిజైన్స్లో, చిన్నవి పెద్దవి అండ్ ఇలా డిఫరెంట్గా ఉమెన్, కొన్ని ఫ్లవర్స్ బుకేస్ టైప్లో అలా చాలా ఇచ్చారనమాట వాళ్ళు మనకి. ఆప్షన్స్ చాలానే ఉన్నాయి ఇందులో, ఇన్ని ఇచ్చారనమాట ఆ చిన్ని ప్యాకెట్లో. అండ్ ఇవి ఎందుకు ఇచ్చారు అనేది నాకు నిజంగా తెలీదు. మేబీ వీటిని జర్నలింగ్లో ఎలా యూస్ చేయాలి, దేనికి యూస్ చేయాలి అనేది కూడా నాకు క్లారిటీ లేదు. మేబీ వీటిని నేను రిజైన్ ఆర్ట్స్లో ఏదైనా ఇయర్ రింగ్స్ అలా చేయడానికి, ఒక చైన్ పెండెంట్ అలా ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా అయితే నాకు ఈ జర్నలింగ్లో వీటిని ఏం చేయాలో నిజంగానే తెలీదు. అండ్ ఇవైతే నోట్ పేపర్స్ అనమాట మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలింగ్ కిట్లో ఇలా ఒక 3 సెట్స్ ఇస్తారు బేసిక్గా. బట్ ఈ జర్నలింగ్ కిట్లో వాళ్ళు మనకి కేవలం 2 మాత్రమే ఇచ్చారు. బేసిక్గా అయితే 3 ఇస్తారనమాట. ఈ నోట్ పేపర్స్లో డిఫరెంట్ సైజ్గా ఉన్నవి 3 ఇస్తారు. ఇచ్ సైజ్ వచ్చేసి 20 అయినా ఉంటాయి మినిమమ్. ఐ థింక్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు 30 ఇచ్చారనుకుంటా. నా చేతుల్లో ఉన్నాయి కదా అవి 30, నేను ఈ పక్కన ఉన్నాయి కదా అవి ఒక 30 ఇచ్చినట్లున్నారు. అక్కడ బేసిక్గా అయితే 60 ఇవ్వాలి అన్నాను కదా 3 డిఫరెంట్ సైజ్లో. వాటిని ఇలా ఇక్కడ ఈ 2 డిజైన్స్లోనే 30 ఇచ్చేసినట్టున్నారు. చిన్న నోట్ అలాంటివి ఏమన్నా ఉంటే మనం నోట్ చేసుకోవచ్చు అనమాట ఈ పేపర్స్లో. క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. క్వాంటిటీ కూడా ఈసారి వీటిల్లో కొంచెం ఎక్కువగానే ఇచ్చారు ఈ కిట్లో. ప్రైస్ కూడా మనకి 320 రూపీసే. సో నాకైతే ఇది వర్తి కిట్టే అనిపించింది. జర్నలింగ్ లవర్స్కి అయితే ఇది ఇంకా బాగా నచ్చుతుంది. మనం జర్నలింగ్ అలా చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక పేపర్ యూస్ చేసి దాని మీద ఒక స్టిక్కర్ స్టిక్ చేసి దాని మీద మనం ఏదైనా నోట్ చేయాలి, చిన్న మెమరీస్, క్యాప్షన్స్ అలా ఏదన్నా అంటే ఆ నోట్ పేపర్స్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఇంకొన్ని డెకరేటివ్ పేపర్స్ లాగా కొన్ని మనకి ఇచ్చారనమాట. ఇదైతే అసలు ఏన్షియంట్ డేస్లో ఉమెన్ ఉంటారు కదా, ఆ ఫీలింగ్ని ఇస్తున్నాయన్నమాట. ఎక్కడైనా బుక్స్లో మనం అలా చూసినప్పుడు ఏన్షియంట్ ఉమెన్ ఎలా ఉంటారు, ఆ చైర్స్ కానీ ఫ్లవర్ పాట్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట ఈ ఇమేజెస్ కూడా. నాకు బేసిక్గా ఈ కైండ్లో కొంచెం బాగా నచ్చుతాయి అన్నమాట. కొంచెం ఓల్డెన్ డేస్ అస్థెటిక్ లుక్లో ఉన్న స్టిక్కర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బేసికల్లీ. అండ్ ఇవైతే కొన్ని షీట్స్ ఇచ్చారు మనకి, వీటిల్లో కూడా స్టిక్కర్స్ ఉంటాయి. ఇవి జస్ట్ వైట్ పేపర్ మీద స్టిక్ చేసి ఉన్నవంతే. కొన్ని ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ ట్రాన్స్పరెంట్ షీట్ మీద కూడా స్టిక్కర్స్ ఇస్తారు మనకి బేసిక్గా. ఇవి ఒక 6 or 8 ఇచ్చారనమాట. ఈసారి ఈ కిట్లో ప్రీవియస్ ప్రీవియస్ జర్నలింగ్ కిట్స్లో కంటే కూడా ఇందులో కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ పేపర్స్ కూడా ఒక 5 or 6 ఏమో ఇచ్చినట్లున్నారు. ఈ పేపర్స్ అన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్లో స్టిక్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆర్ సైడ్స్లో కూడా ఏదైనా మనకి కావాలి అనిపిస్తే డిజైన్ బట్టి ఆ థీమ్ బట్టి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే డిఫరెంట్ సైజెస్లో ఏమో ఇచ్చినట్లున్నారు. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట జర్నలింగ్ చేస్తున్నప్పుడు. ఈ పేపర్స్ అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఇచ్చారు. ఇంతకుముందు నేను చూపించినట్లు సేమ్ సైజులో ఒక 6, ఆ తర్వాత కొంచెం సైజ్ తగ్గించి ఒక 4, అలా కాకుండా మొత్తం డిఫరెంట్గా ఇచ్చారు. చెప్పాను కదా, ఈ కిట్ అంతా చాలా పర్ఫెక్ట్గా డిఫరెంట్ పేపర్స్ అవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఇచ్చారు. క్వాంటిటీ కూడా ఎక్కువగా ఇచ్చారనమాట. యాక్చువల్లీ జర్నలింగ్లో మనం చాలా అంటే చాలా మెమొరీస్ని ఇలా పేపర్స్ రూపంలో క్యాప్చర్ చేయొచ్చు అనమాట. మన చైల్డ్హుడ్ మెమొరీస్, ఫేవరెట్ సాంగ్స్, ఫేవరెట్ ప్లేసెస్, డైలీ థాట్స్, అలా అన్నింటికీ కూడా ఈ కిట్ క్రియేటివ్ జర్నలింగ్ లవర్స్కి బాగా యూజ్ అవుతుంది. నాకైతే పర్సనల్గా ఈ జర్నలింగ్ కిట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా, అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉందా లేదా, ప్రీవియస్ జర్నలింగ్ కిట్స్తో పోలిస్తే ఇది బాగుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.